ప్రధాని నరేంద్ర మోదీపై మహారాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని అపహరించే ప్రమాదం ఉందని చౌహాన్ తెలిపారు. వెనజువేలాలో అమెరికా సైనిక చర్యపై స్పందించిన ఆయన అక్కడ జరిగిందే భారత్లో కూడా జరుగుతుందా అని సందేహం వ్యక్తం చేశారు. మదురోలాగే ప్రధాని మోదీని కూడా ట్రంప్ కిడ్నాప్ చేస్తారా అని ప్రశ్నించారు. అమెరికా సుంకాలు ఇరు దేశాల వాణిజ్యాన్ని దెబ్బతీశాయన్నారు. ప్రత్యక్ష నిషేధం విధించడం సాధ్యం కాదు కాబట్టే వాణిజ్యాన్ని ఆపడానికి సుంకాలను సాధనంగా ఉపయోగించారని ఆరోపించారు. గతంలో అమెరికా ఎగుమతుల ద్వారా భారతీయులు సంపాదించిన లాభాలు ఇకపై లభించవని, ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూడాల్సి ఉంటుందని పృథ్వీరాజ్ చౌహాన్ అన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ దేశ సార్వభౌమత్వాన్ని కాంగ్రెస్ బలహీనపరుస్తోందని ఆరోపించింది. రోజురోజుకి కాంగ్రెస్ దిగజారిపోతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. చౌహాన్ వ్యాఖ్యలు కాంగ్రెస్ దేశ వ్యతిరేక మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టిందన్నారు.